హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న మరో స్టోరీ పార్ట్ వచ్చేసి చెలి నీవెవ్వరే పార్ట్ 90 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ కూడా రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? మాయ చేసిన ప్లాన్ ప్రకారం చక్రం వారి పెళ్లి గురించి, ఇంకా వారి కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ కోసం వారిద్దరూ ఎంతో శ్రమపడినట్లుగా అందరికీ తెలిసేలా చేస్తాడు. అదంతా చూసిన మాయ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషపడుతూ చక్రంతో సంతోషంగా గడుపుతూ ఉంటే, అదే న్యూస్ని చూసిన జేకే ప్రాజెక్ట్ ధరణి వల్ల వచ్చింది అని చక్రం ఇలా ఎలా అబద్ధాన్ని ప్రచారం చేస్తాడు అంటూ కోపం తెచ్చుకొని ఆ పేపర్ని చించేస్తే, మరో చోట అదే పేపర్ని చదివిన అనూషకి మాత్రం ఈ పని చక్రం ఈ సమయంలో చేయడం వల్ల ధరణికి ఒక విధంగా మంచే జరిగింది అని భావిస్తూ ఉంటే, ధరణి మాత్రం ఆ సమయంలో ఆ పేపర్ చదువుతూ ఒంటరిగా ఉండడం వల్ల ఎమోషనల్గా వీక్ అవ్వడంతో ఆ బాధతో తనకు పానిక్ అటాక్ వచ్చి స్పృహ తప్పుతుంది. ధరణి ఈ సమయంలో ఎలా ఉందో అని అనూష ధరణికి పదే పదే కాల్స్ చేస్తున్నా సరే ధరణి ఎంతకు ఫోన్ తీయకపోవడంతో కంగారుగా ఆమె ధరణి కోసం బెంగళూరు బయలుదేరింది. 9 అవుతూ ఉండగా సరళ టైం చూసి ధరణిని టిఫిన్ తినడానికి తీసుకుని రమ్మంటూ తన ఇంటి పని మనిషితో చెబుతూ ఉంటే, జేకే ధరణి ఎంతకు ఇంటి బయటికి రాకపోవడాన్ని గమనించి అతనికి మనసులో కొంచెం గుబులుగా అనిపించి ఇక లాభం లేదు అనుకుంటూ అప్పుడే ధరణి ఇంటికి బయలుదేరాడు. అయితే అదే సమయంలో ధరణి ఇంటికి వెళ్తున్న పని మనిషితో, ధరణిని నేను తీసుకుని వస్తా, నువ్వమ్మకు టేబుల్ సర్దడంలో సాయం చేయి అంటూ చెప్పి సరళ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ధరణి ఇంటి వైపు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. మరోవైపు అనుష తన కార్ని 180 స్పీడ్తో నడుపుతున్నా సరే ధరణికి పదే పదే ఫోన్ చేస్తూనే ఉంది. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే ఆమెకు తెలియదు, ఆమె వెనుకనే అంత స్పీడ్లో ఆమెను ఫాలో అవుతూ రాజా మనుషులు కూడా వెనకనే వస్తూ ఉన్నారు అని. జేకే 10 అడుగులలోనే ధరణి ఇంటికి చేరుకుని మేడ మీద ఉన్న ఆమె రూమ్కి వెళ్ళగా డోర్ ఓపెన్ చేసే ఉండడంతో నేరుగా లోపలికి వెళ్ళి చూడగా సోఫాలోకి ఒరిగిపోయి అచేతనంగా పడి ఉంది ధరణి. ఆమె పక్కనే న్యూస్ పేపర్ కూడా నేల మీద పడి ఉంది. జేకేకి ఆ పరిస్థితి ఏదో తేడాగా అనిపించడంతో వెంటనే మిస్ ధరణి అంటూ ఒక్క క్షణంలోనే ఆమెను చేరుకుని పరీక్షగా చూడగా ధరణి ముఖంలో ఎలాంటి తేజమూ లేదు. ఆమె చెంపల నిండా ఏడ్చిన కన్నీటి చారకులు కనిపిస్తూ ఉంటే, అతని కాలి కింద ఉన్న న్యూస్ పేపర్ తడిగా ఉండడంతో ధరణి ఆ న్యూస్ చూసి బాగా ఏడ్చిందని, బాధపడింది అని తెలియడంతో వెంటనే జేకే ధరణి ధరణి అంటూ ఆమెను తడుతూ లేపుతున్నా ఎలాంటి లాభం కనిపించలేదు. ధరణిని ఆ స్థితిలో చూసిన జేకే మనసు ఒక్క క్షణం స్తంభించినట్లుగా అయ్యింది. అతని మనసు పొరల్లో ధరణి రేపటి నుంచి నీకు కనిపించదేమో అనే భావం కలిగేసరికే జేకేకి ఆ సమయంలో ఎందుకో తన ప్రపంచమంతా తలకిందులయ్యిందా అన్న ఫీలింగ్ కలిగింది ఒక రెప్పపాటు సమయంలోనే. దాంతో జేకే వెంటనే ఆమెను తన మనిషిగా ముట్టుకుంటూ చెంపల మీద చిన్నగా తడుతూ లేపడానికి ఆమె పేరును పదే పదే పిలుస్తూ ఆత్రంగా అతను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు. అయితే జేకే ఆ ఇంటి లోపలికి వచ్చిన దగ్గర నుంచి ధరణి ఫోన్ టీపాయ్ మీద ఉండి అది పదే పదే మోగుతూనే ఉంది. అందులోనూ ఒకే నెంబర్ నుంచే పదే పదే కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉంటే ధరణికి ఏమైందో అన్న టెన్షన్ పడుతూ చిరాకులో ఉన్న జేకేకి ఆ ఫోన్ కాల్ రింగ్ సౌండ్ మరింత ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంది. దాంతో మరొకసారి వచ్చిన నంబర్ని చూస్తూ కోపంగా ఫోన్ తీసి దాన్ని ఆన్ చేసి, ఎవరు నువ్వు? ఇక్కడ టెన్షన్లో చస్తుంటే నీ బాధ ఏంటి? ఒకసారి ఫోన్ తీయకపోతే ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటూ ఫోన్ తీయగానే జేకే ఫోన్లో ఉన్న వారి మీద కోప్పడుతూ ధరణిని ఇంకా లేపడానికి చెంపల మీద తడుతూ ఉంటే, ఫోన్లో అవతలి వైపు ఉన్న అనూష ఫోన్ ఒకరు అటెండ్ చెయ్యగానే కార్ని ఒక్కసారిగా రోడ్డుకు ఒక పక్కగా తీసి ఆపడంతో ఆమె కారు పెద్ద శబ్దం చేస్తూ ఆ కార్ టైర్లన్నీ కూడా రోడ్డుకు గట్టిగా రాసుకొని పోయి ఒకలాంటి శబ్దంతో ఆగిపోయింది కారు.
ఆమె వెంటనే ఎవరు ఫోన్ తీసింది? ధరణి ఇప్పుడు బానే ఉందా? అసలిప్పుడు అది ఎలా ఉంది? ఏం చేస్తుంది? ఇంతసేపు ఫోన్ ఎందుకు తీయలేదు? అంటుంటే జేకే ఆమె మాటలకు అయోమయంగా అసలు నువ్వెవరు? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తూ ఉన్నావు? సరే నువ్వెవరైతే నాకెందుకులే కానీ నేను చెప్తున్నా ఇప్పుడు విను. ఇక్కడ ధరణి మాట పలుకు లేకుండా సోఫాలో పడిపోయింది. నాకు చాలా కంగారుగా ఉంది. ఆమె నిన్ను ఎంత లేపడానికి చూస్తున్నా సరే తనసలు లేవడం లేదు అంటూ కంగారుగా చెబుతూ ఉంటే అనూష ఆ మాటలకు షాక్ అవుతూ ఓ మై గాడ్ అవునా అంటూనే వెంటనే ఆ షాక్ నుంచి తేరుకొని చూడండి మిస్టర్, తనకు ఎప్పుడైనా ఒకసారి టెన్షన్లో ఉన్నా ఒంటరిగా బాధపడుతున్నా సరే పానిక్ అటాక్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా పేపర్లో చూసిన న్యూస్ వల్ల తనకు అలాగే అటాక్ వచ్చి ఉంటుంది. అందుకే తను అలా పడిపోయింది. వెంటనే మీరిప్పుడు తన బ్యాగ్లో మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ని వీలైనంత త్వరగా వాటర్లో కలిపి తనకు ఇవ్వండి. అలాగే ఆ తర్వాత ఇంకో మాత్ర వేయండి. ఆ రెండు కూడా తన బ్యాగ్లోనే ఉంటాయి. ఈ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. హరియప్ అంటూ చెప్పగా జేకే ఆ రూమ్ మొత్తం పరిశీలనగా చూస్తూ ఉంటే ధరణి బ్యాగ్ ఒక మూలగా కనిపించగానే పరిగెత్తుకుంటూ బ్యాగ్ దగ్గరకు వెళ్ళిపోయి ఆ బ్యాగ్ని చేత పట్టుకొని బ్యాగ్ ఓపెన్ చేసి చూసి అందులో ఉన్న 2 రకాల మాత్రలను చేతిలోకి తీసుకొని ఒక్క అడుగులోనే వంటగదికి వెళ్ళిపోయి వాటర్ని తీసుకుని వచ్చి తన చేతిలో ఉన్న మెడిసిన్ పేర్లను అనూషతో చెప్పగా ఇంకా కాల్లో ఉన్న అనూష నీటిలో కలిపే మెడిసిన్ పేరు చెప్పింది. దాంతో వెంటనే జేకే ఆ మాత్రను నీటిలో కలిపి తను తెచ్చిన రెండో గ్లాస్ నీటిని ధరణి ముఖం మీద చిన్నగా చల్లినా సరే ధరణికి మెలకువ రాలేదు. మరోవైపు అనూష కాల్లో చాలా త్వరగా అంటూ అరుస్తూనే ఉంటే జేకే ఇక ధరణిని ఎంత లేపినా లాభం లేదు అనుకుని ఎలానైనా సరే ఆ వాటర్ని ఆమెకు తాపాలి అన్న ఉద్దేశంతో వెంటనే లేచి ఆ మాత్ర కలిపిన నీటిని జేకే అతని నోటిలోకి కొన్ని తీసుకొని ధరణిని సోఫాలో సవ్యంగా పడుకోబెట్టి అతని నోటి నుండి నీళ్లను ఆమె నోటిలోకి పోయేలా ఆమె మీదకు వంగి చేస్తూ ఉన్నాడు ఆ పనిని. మొదటిసారి ఒక స్పూన్ నీరు మాత్రమే పోయి మిగిలినవన్నీ సోఫాలోకే పడిపోయాయి. అయినా సరే జేకే తన పట్టును వదలకుండా అలాగే రెండోసారి కూడా అతని నోటిలోకి గ్లాస్ నీళ్లను తీసుకొని వాటిని ధరణి నోటిలోకి బలవంతంగా పోయేలా చేశాడు. అలా సుమారు 7-8 సార్లు చేసిన తరువాత 3 గుక్కల దాకా ధరణి గొంతు నుండి నీళ్లు లోపలికి పోయాయి. దాంతో ఆమెలో కొద్దిపాటి కదలిక మాత్రమే కలిగింది. కానీ పూర్తిగా ఇంకా స్పృహలోకి రాలేదు ధరణి. మరొక మెడిసిన్ కూడా అతని నోటిలోకి తీసుకొని ధరణి ముక్కు మూసి ఆమె గాలి కోసం కొద్దిగా నోరు తెరిచిన వెంటనే ఆ మెడిసిన్ ఆమె నోటిలోకి గట్టిగా ఊదినట్లు వదిలేసి వెంటనే అతని నోటి నిండా నీళ్లు తీసుకొని మరొకసారి ఆ నీటిని ధరణి నోటిలోకి పంపించాడు. దాంతో ఆమె మాత్రం మింగేసింది అని తెలిసిన వెంటనే జేకే ఫోన్ కాల్లో ఇంకా లైన్లోనే ఉన్న అనూషతో 2 మెడిసిన్స్ వేశా కానీ పెద్దగా కదిలికేమీ లేదు ధరణిలో, అందుకే కాళ్ళు చేతులను కూడా రుద్దుతున్నా అంటూ ఉంటే అనూష ఆ మాటకు ముందు వెనక ఆలోచించకుండా ఫోన్లో అసలు ఆమెతో ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఇప్పటికీ కూడా కనుక్కోకుండా కోపంతో అసలు ఎవర్రా నువ్వు, మెడిసిన్ వేసిన తర్వాత కూడా ఆ పాప మేల్కోపోతే ఏం చేయాలి అని నన్ను అడుగుతావేంటి? దాని నోట్లో నోరు పెట్టి గాలి ఊది చావు, లేకపోతే సిపిఆర్ చెయ్యి, త్వరగా అలా చెయ్యకపోతే అది చస్తుంది కానీ త్వరగా అంటూ అరవడంతో జేకే ఆ క్షణంలో ఆమె పిలుపును మాటను ఏమాత్రం పట్టించుకోకుండా మరొక ఆలోచన కూడా లేకుండా వెంటనే ధరణి పెదవులను అందుకొని ఆమెకు నోటి నుంచి గాలిని ఊదడం మొదలుపెట్టి 4-5 సార్లు ఊదిన వెంటనే మళ్ళీ ధరణి ఛాతి మీద అతని చేతులు పెట్టి సిపిఆర్ చేయడం మొదలుపెట్టాడు. అలా సుమారు 3-4 సార్లు చేసిన తరువాత ఒక్కసారిగా స్పృహలోకి అమ్మ అంటూ వచ్చింది ధరణి. దాంతో జేకేకి ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయ్యి ప్రశాంతంగా ఊపిరి తీసుకొని ఆమెను ఒకసారి అతని కన్నుల నిండా చూసుకొని ఇక టెన్షన్ లేదు అనుకుంటూ అతను ధరణి 2 భుజాలను పట్టుకుని చిన్నగా లేపి సోఫాలో సరిగా కూర్చోబెట్టి తాగమంటూ తెచ్చిన వాటర్ ఇచ్చి ఫోన్లో ఉన్న అనూషకి ధరణి సేఫ్, ఇప్పుడే మేల్కొంది అంటూ చెప్పగానే అనూష ఫోన్ని కొంచెం స్పీకర్లో పెట్టు అంటూ అడగగానే జేకే ఆ ఫోన్ని స్పీకర్లో పెట్టి ధరణిని చూడగా
ఫోన్ నుండి నీ యంకమ్మ అసలు ఎక్కడ దొరికావే నువ్వు నాకు ఇంత పిచ్చి మొహం దానివి ఇంకా ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నావే వాడెవడో గొట్టంగాడు పేపర్లో ఏదో రాస్తే అది నువ్వు చదివి అంతసేటు బాధపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా పిచ్చిదానా ఎర్రిదానా నీకు కొంచెమన్నా సిగ్గుందా లేదా రూపాయికి కూడా పనికిరాని వాళ్ళ కోసం ఇంతలా బాధపడతారా సమయానికి ఎవడో నీ రూమ్కి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నీ గతి ఏమయ్యేదే పంది మొహందాన ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకోవే ఆ తర్వాత ఎవడో ఏదో అన్నాడని ఏదో చేశాడని తీరిగ్గా కూర్చొని ఏడవచ్చు రోడ్డు మీద పోతుంటే కుక్కలు వాగుతూనే ఉంటాయి విసుక్కుంటే ఎలా చెప్పు కుక్కల నైజం కుక్కలది మనం మనుషులమే కుక్కల అరుపులకు ఎప్పుడైనా మనుషులు భయపడతారా బాధపడతారా అంటూ ఆమె కోపం పోయేదాకా ముందు వెనక ఆలోచించకుండా అనూష అరచి అరచి అప్పుడే ప్రశాంతంగా కోపం తీరిన వెంటనే ఊపిరి తీసుకుంటూ ఉంటే ధరణి ఆమె కోపంలో తన మీద చూపించిన ప్రేమకు చిన్న నవ్వు నవ్వి చిన్న గొంతుతో బాధపడకేను నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నువ్వు కంగారు పడకు సమయానికి రూమ్కి జేకే సార్ వచ్చాడు అంటూ ఆ మాటలను కూడా ఇంకా పూర్తి చేయకుండా జేకే ఆమెకు ఆ పరిస్థితుల్లో ఎలా మెలకువ తెప్పించి ఉంటాడో అనే దాన్ని ఊహించుకొని గట్టిగా కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటే జేకే ధరణి ఫీలింగ్స్ని అర్థం చేసుకుని నా పేరు జయకృష్ణ అంటూ ఫోన్లో ఉన్న అనూషతో చెబుతూ ధరణి ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటుంది అలాగే మా మెటీరియల్స్లో పనిచేస్తుంది అంటూ చెప్పడంతో అదంతా విన్న అనూష కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ అతని గురించి ధరణి ఆల్రెడీ ఆమెతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ సారీ జేకే మీరని నాకు తెలియదు తెలియక ఇంతకుముందు కొంచెం మీతో ర్యాష్గా మాట్లాడాను అని మళ్ళీ అతనికి సారీ చెప్పడంతో జేకే పర్వాలేదు ఇదంతా కూడా మీరు ధరణి కోసమే ఆమెకు ఏమవుతుందో అన్న కంగారుతోనే కదా చేసింది అంటూ ఫోన్ని స్పీకర్ ఆఫ్ చేసి ఫోన్ ధరణి చేతికిచ్చి నేను బయట వెయిట్ చేస్తాను మీరు మాట్లాడి ఫ్రెష్ అయితే మనం ఇంటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అనడంతో ధరణి మౌనంగా ఫోన్ తీసుకుని తల ఊపింది దాంతో ధరణి ఫోన్లో ఉన్న అనుషతో అను నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వచ్చి ఒక గంట ఆగి ఫోన్ చేస్తానే నాకు ఇప్పుడు బాగానే ఉంది నువ్వేం కంగారు పడకు నేనే నీకు ఫోన్ చేసి విషయం చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి ఆమె సోఫా నుంచి లేవడానికి చూడగా అసలే నీరసంతో పైగా కాలికి తగిలిన దెబ్బ నొప్పితో ధరణి కిందకి పడిపోతూ ఉంటే జేకే అది చూస్తూనే ఆమెను పట్టుకోవడానికి చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఆమెను అతని వైపుకు లాగేసుకుని జేకే ఆమె పడిపోతున్న ఊపుకి అంత స్పీడ్లో అతను ఆ ఊపును ఆపుకోలేక అలాగే సోఫాలోకి పడిపోతే జేకే మీద ధరణి పడి ఉంది అలాగే ఆమె పెదవులు అతని నుదిటిని ముద్దాడాయి జేకే పెదవులు ఆమె ఎదభాగాన్ని ముద్దాడాయి చేతులు మాత్రం నడుమును గట్టిగా చుట్టేశాయి వారిద్దరి మధ్య మరొకసారి గాలి దూరనంత దగ్గరితనం ఏర్పడింది ఇంకొక చోట చంద్రిక మాయ చక్రం సంతోషంగా టిఫిన్ తింటూ వారు ఏర్పాటు చేయబోతున్న పార్టీ గురించి దానికి సంబంధించిన ప్రిపరేషన్ వర్క్ గురించి మాట్లాడుకొని వారు చేయవలసిన షాపింగ్ గురించి కొడుక్కు చెబుతూ ఆఫీస్కి వెళ్ళొద్దు అంటూ చంద్రిక చెబుతూ ఉన్న సందర్భంలోనే వారి ఫ్లాట్ బయట నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి చంద్రిక చక్రం బయటికి రండి అంటూ దాంతో వారు కొంచెం అరుపులకు ఒక్కసారిగా కంగారు పడుతూ ఎవర్రా ఏమై ఉంటుంది అనుకుంటూ చేతులు శుభ్రం చేసుకొని బయటకు రాగా వారి ఫ్లాట్ ముందు అక్కడే అపార్ట్మెంట్లో ఉన్న వారంతా ఇంకా అపార్ట్మెంట్ సెక్రటరీతో సహా ఉన్నారు అయితే వారందరినీ ఒక్కసారిగా అక్కడ చూసిన మాయకు అప్పటికే కొంచెం విషయం అర్థమైపోయి ఇప్పుడు నేను మౌనంగా ఉండడమే నాకు మంచిది అనుకుంటూ ఒక అడుగు వెనక్గా వేసి చక్రం వెనకన దాక్కున్నట్లు నుంచుంది మాయ అయితే చంద్రిక మాత్రం ఏంటి అందరూ పొలోమంటూ కట్టకట్టుకొని నా ఇంటి ముందు వచ్చి నుంచుని నన్నే బయటికి రమ్మంటూ అరుస్తున్నారు పొద్దు పొద్దున్నే ఏంటి విషయం అని దూకుడుగా మాట్లాడడంతో చంద్రిక పక్కింటి మహిళ వెటకారంగా విషయం ఏంటంటే నీకు కొంచెం గడ్డి పెట్టడానికి వచ్చాం అనగానే చక్రం కోపంగా ఆంటీ మాటలను మంచిగా రానివ్వండి గడ్డి పెట్టడం ఏంటి అన్న వెంటనే ఆ మాటలకు సమాధానంగా అక్కడే ఉన్న మరొక మహిళ మాట్లాడుతూ మాటలు మంచిగా మర్యాదగా రావాల్సింది మంచి మర్యాద ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో కానీ మీలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం మాటలు ఇలాగే వస్తాయి ఇలాగే రావాలి కూడా మీలాంటి వాళ్లకు వారి భాషలోనే ఇలా
ఇలాగే సమాధానం చెప్పాలి అనడంతో చంద్రిక కోపంగా, ఏమో అసలు ఏం మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఏంటి అసలైనా పొద్దు పొద్దున్నే మాకు రచ్చ? మీకు పనులేవి లేవా? ఉదయాన్నే మా ఇంటి మీద పడ్డారు అనడంతో ఆ గుంపులో మరొకరు మాట్లాడుతూ, ఇంకా ఇలాంటి వాళ్ళతో మాట్లాడేదేముంది అనేదేముందండి, మీలాంటి విలువ నిజాయితీ లేని కుటుంబాలతో మేము కలిసి ఒకే దగ్గర ఉండడం మాకు ఇష్టం లేదు. మీ ముందు మా పిల్లల్ని పెంచడం మాకు ఇష్టం లేదు. అందుకనే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అంటూ అతను ఇంకా మాట్లాడుతూ ఉండగానే చంద్రిక కోపంతో, ఓయ్ అసలు నాకు చెప్పడానికి నువ్వెవడివిరా? ఇది నా ఇల్లు, నా కొడుకిల్లు. నా ఇంట్లో నుంచి నన్నే పంపించడానికి అసలు ఎవరికి ఎన్ని గుండెలున్నాయిరా? అసలు నన్ను ఈ అపార్ట్మెంట్లోంచి వెళ్ళమనడానికి ఎవరికి ఏ అధికారం ఉంది అంటుంటే అప్పుడే ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కోపంగా ఆమె మాటలు వింటూ అక్కడున్న మిగిలిన వారందరినీ చూస్తూ, మీరాగండి అంటూ చంద్రిక వైపు తిరిగి ఆ కోపంతోనే, ఏమో మాటలు కోటలు దాటుతున్నాయిగా, మీ మాటలు ఇప్పుడు సరిగా రాకపోతే మీరు ఊసలు లెక్క పెడతారు. ఓయ్ దోయ్ ఏయ్ రేయ్ ఏంటి అన్నీ? ఇక్కడ ఎవరు కూడా ఊరికే మాటలు అంటే పడడానికి నీ కోడలు ధరణిలా చేతకాని వాళ్ళేమీ లేరు. మీ గొంతుకు దడవడానికి, మీరు చేస్తున్న అన్యాయాన్ని భరించి నోరు మూసుకొని వెళ్ళు అనగానే వెళ్ళిపోవడానికి ఇక్కడెవరూ చేతికి గాజులు తొడుక్కొని కూర్చోలా అంటూ మాట్లాడడంతో చక్రానికి అప్పుడే కొంచెం విషయం అర్థమైంది. వీరందరూ కూడా ఉదయం వచ్చిన పేపర్ చూసి ఇలా ఇంటి మీదకు వచ్చారు అని. దాంతో అతనిలో ఆలోచన మొదలైంది. అయితే ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలకు చంద్రిక మాత్రం కొంచెం కూడా భయపడకుండా, ఎవరు ఏమంటున్నా వినిపించుకోకుండా ఆమె పౌరుషంగా తన గొంతును పెంచుకుంటూ పోతూనే ఉంది. ఏమండోయ్, మరిప్పుడు అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి వీళ్ళను ఆ ఫ్లాట్ ఖాళీ చేయించగలరా? మరిప్పుడు అనూషాను ఫాలో అవుతున్న రాజు మనుషుల ద్వారా రాజు ధరణి ఎక్కడుందో తెలుసుకోగలడా? తెలుసుకుంటే ధరణినే పైకి పంపిస్తాడా, లేదా కడుపులో బిడ్డను మాత్రమే దూరం చేస్తాడా? ధరణిని ఆ స్థితిలో చూసి చలించిపోయిన జేకే అతని మనసులోని ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకుంటాడా? పదే పదే జేకేకి ధరణికి మధ్య జరుగుతున్న సన్నివేశాల వల్ల ధరణి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.